నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. పిన్నెల్లి బ్రదర్స్. ఎస్, వీరిద్దరు పేర్లు చెప్పగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి? ఈవీఎం బాక్స్ని బద్దలు కొట్టడం. తర్వాత కొన్నాళ్ళుగా అన్నదమ్ములు ఎక్కడున్నారో ఏంటో ఎవరికి తెలియదు, పోలీసులు ముప్ప తిప్పులు పెట్టారు. కానీ ఇప్పుడు పోలీసులకి ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏంటా బంపర్ ఆఫర్? రిటర్న్ అంటే ఇన్ని రోజులు దొరక్కంట తప్పించుకుని తిరిగిన బ్రదర్స్ ఇప్పుడు పోలీసులకి ఎందుకు సడన్ గా బంపర్ ఆఫర్ ఇస్తున్నారు అని కూడా క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో ఏంటో తెలిసేసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. పిన్నెల్లి బ్రదర్స్ ఇన్ని రోజులు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు, పోలీసులు మాత్రం ముప్ప తిప్పులు పెట్టారు. ఈవీఎంలు ఎందుకు బదులు కొట్టారా అంటే ఒకరేమో స్కామ్ జరుగుతుంది అందులో అంటారు, ఇంకొకరేమో పాము దొరింది అని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేలాగా ఇప్పుడేమో వీళ్ళే పోలీసులకి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఏంటి సార్ ఆ బంపర్ ఆఫర్? వాళ్ళకి మాత్రమే ఎందుకు, పోలీసులకి? ఇది పోలీసులకు అవమానం. వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అవమానం. ఓకే. పిన్నెల్లి బ్రదర్స్ ఇంతకాలం పాటు బయట ఉన్నారని అంటే అరెస్ట్ కాకుండా వాళ్ళు కోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టు దాకా వెళ్ళేదాకా వీళ్ళు అవకాశం ఇచ్చారు. ఇంకొకళ్ళని అయితే పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉంటారా? ముప్ప తిప్పులు పెట్టి తీసుకొస్తారు. మరి ఎందుకు పిన్నెల్లి బ్రదర్స్ అంటే మరి పోలీసులకి భయమా, లేకపోతే నిజంగానే పోలీసులు దొరకకుండా వీళ్ళు ఎంతకాలం పాటు తలదాచుకున్నారా? ఇప్పుడు తాజాగా మేము లొంగిపోతున్నాం కోర్టులో అని చెప్పి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారంట. విచిత్రం. 11వ తారీఖు అంటే ఇవాళే కదా, మాచర్ల కోర్టులో మేము లొంగిపోతున్నాము అని చెప్పి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు శాంతి భద్రతల్లో నెలకొల్పుతున్నారంట అక్కడ. దాని తగ్గట్టు ఇంకోటి ఏంటో తెలుసా, వాళ్ళకి మద్దతుగా, వాళ్ళకి సంఘీభావంగా అంబటి రాంబాబు గారు, అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నర్సరావుపేట నుంచి పోటీ చేసేవాడు వేరు ఎంపీగా ఆయన, వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ తోటి పెద్ద ఎత్తున లీడర్లు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళకి మద్దతుగా నిలవాలని చెప్పి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు అప్రమత్తం అయ్యారంట. ఇది న్యూస్. ఈ న్యూస్ ఏంటి ఏమి అనిపిస్తుంది? జనరల్గా స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు కోర్టులో లొంగిపోతుంటే వీళ్ళు ముందే పోలీసులకు తెలియజేస్తే వాళ్ళకి సంఘీభావం తెలియడానికి వీళ్ళందరూ వస్తే మళ్ళీ శాంతి భద్రతలు సమస్యలు ఏమైనా వస్తాయో అని చెప్పేసి పోలీసులు అలర్ట్ కావటం. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అసలు ఎందుకు ఏ కేసులో వీళ్ళు లొంగిపోతున్నారంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే వెంకటరామరెడ్డి వాళ్ళ బ్రదరు, వీళ్ళిద్దరూ A6 A7గా ఉన్నారు ఒక హత్య కేసులో. ఎవరిది హత్య అంటే వెంకటేశ్వర్లు అనే అతను, అలాగే కోటేశ్వరరావు అనే అతను, వీళ్ళిద్దరిని ఒకే రోజు జంట హత్యలు చేశారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు విలేజ్ సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు, మాచర్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. అక్కడ ఈ వెంకటేశ్వర్లు అలాగే కోటేశ్వర అనే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని వీళ్ళు లేకుండా చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళిద్దరిని మర్డర్ చేశారు. వీళ్ళిద్దరిని మర్డర్ చేసినటువంటి కేసులో అనుమానితులుగా A6 A7 కింద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే ఆయన బ్రదరు వెంకటరామరెడ్డి వీళ్ళిద్దరు ఉన్నారు. ఇది కేసు. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. ముందస్తు బెయిల్ కోసం ఎక్కడ ప్రయత్నం చేశారు? ఫస్ట్ మాచర్ల సెషన్స్ కోర్టులో ప్రయత్నం చేశారు. అక్కడ కుదరదని చెప్పారు. ఎందుకు కుదరదని చెప్పారు? ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి కుదరదని చెప్పారు, లేకపోతే ముందస్తు బెయిల్ ఇస్తారుగా కోర్టు. అక్కడ సెషన్స్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ హైకోర్టుకి వేశారు. హైకోర్టు కూడా నో ఉంది ముందస్తు బెయిల్ ఇవ్వడానికి. హైకోర్టు నో అంటే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా పరిశీలించి నో అని చెప్పింది, ముందస్తు బెయిల్ ఇతను కుదరదు, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి కోర్టులు నమ్మాయి. అంటే సెషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళేదాకా అంటే ఈ మొత్తం ఎంతకాలం పట్టింది? ఈ మర్డర్ జరిగింది ఎప్పుడు? మే 24 ఏమో, మే నెలలో 24, 26వ తారీఖున జరిగింది ఈ మర్డరు. మే నెల ఎప్పుడుంది? ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది, 6 నెలలు దాటేసింది. ఈ 6 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేస్తున్నట్టు? ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తుంటే ముందస్తు బెయిల్ మేము వద్దు అని చెప్పి కోర్టులు చెప్తున్నప్పుడు, సెషన్స్ కోర్టులో రిజెక్ట్ అయినప్పుడు ఇమీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయాలి కదా. అట్లీస్ట్ కోర్టుకి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ కోర్టు దగ్గరికి వీళ్ళు వెళ్ళొచ్చు కదా సార్. నేను అదే చెప్తుంది, పోలీసులకి ఇప్పుడు బంపర్ ఆఫర్ అని. అందుకే పిన్నెల్లి బ్రదర్స్ పోలీసులకు ఆఫర్ ఇచ్చారు, ఇప్పుడు మేము లొంగిపోతున్నాం, మీరు రండి మమ్మల్ని పట్టుకోండి అని.
ఇది జరిగింది. జనరల్గా ఏమనుకుంటారు, ఇది ఈవీఎం కేసు అనుకుంటారు. ఈవీఎం కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మొత్తం వ్యవస్థ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో వ్యవస్థ ఉంది. ఎలక్షన్ కమిషన్ మొత్తం ఆయన పగలగొట్టింది అంతా చూశారు. దానికి సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి. ఆ రోజున వీడియోలు లీక్ చేసిన పోలీస్ ఆఫీసర్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అభాండాలు మోపారు, ఎవరో లీక్ చేశారని చెప్పేసి, అది బయటకు వచ్చిందని చెప్పి ఆయన పోయి డైరెక్ట్గా పోలింగ్ కేంద్రానికి పోయేసి ఈవీఎంను పగలగొడుతుంటే ఒక అతను తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అనుకుంటా, ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారో తెలుసు అందరికీ. తర్వాత మంజుల అని చెప్పి ఆవిడ పోలీస్ స్టేషన్లో పోలింగ్ బూత్లో కూర్చొని ఉంటే ఆవిడ్ని గొడ్డలు తీసుకొని ఎట్ట నరికారో తెలుసు. మాచర్ ఇవన్నీ మార్షల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎపిసోడ్లే కదా. మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి వెంకటరామరెడ్డి గారిని పోలీసులు ఇంతకాలం పట్టుకోలేకపోయారంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా, పోలీస్ ఫెయిల్యూరా, లేదంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుందని చెప్పి భయపడిపోయి అరెస్ట్ చేయలేదా? సెషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళేంత వరకు వెయిట్ చేశారని అంటే జనరల్గా ఏ కేసులైనా పోలీసులనే వ్యవహరిస్తారా? కాకపోతే ఈవీఎం పగలగొట్టిన కేసులో ఎలక్షన్ కమిషన్ సీరియస్గా చెప్పినట్టుంది. దాంతో తీసుకెళ్లి నెల్లూరు జైల్లో వేసినట్టున్నారు కొన్ని రోజులు. ఎవరిని, పిల్లిని రామకృష్ణారెడ్డి. సో అప్పుడు కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తే వీళ్ళు పరారైపోయారు. వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేయాల, ఓన్లీ రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినట్టున్నారు. వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేయాల. వెంకటరామరెడ్డి పరారైపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయారు. దీన్ని బట్టి చూస్తే కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు కొన్ని కేసుల విషయంలో ఎలా వ్యవహరిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాలని పెట్టిన కేసులు అంటారు. మరి జంట హత్యలు జరిగినాయి అక్కడ. ఒకవేళ కావాలని పెట్టిన కేసు అయితే ఎందుకు సార్ వచ్చి లొంగిపోతామంటున్నారు? అంటే అనుమానితులు ఇప్పుడు వాళ్ళని మనం హంతకులు అని చెప్పి అనటానికి లేదు కదా. హంతకులు అని చెప్పి అనటానికి లేదు కదా. యాజ్ పర్ ది యాక్ట్ హంతకులు అనడానికి లేవు. వాళ్ళు ఫైనల్ అయిపోయి కోర్టులో తేల్చేంత వరకు మనం హంతకులు అనటానికి లే, అనుమానితులు అనాల్సిందే, నిందితులు అనాల్సిందే. సో ఇప్పుడు వాళ్ళు నిందితుల కింద చూడాలి. మేము లొంగిపోతున్నాం, మేము నిర్దోషులు, మాకు సంబంధం లేదా అంటారు. మరి ఆ కేసుని ప్రాథమికంగా కోర్టులు ఇప్పుడు పోలీసులు ఆ కేసు ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత కౌంటర్ వేస్తారు కదా. వీళ్ళు బెయిల్ కేసినప్పుడు, పిన్నెల్లి సోదరులు బెయిల్ కేసినప్పుడు అటువైపు నుంచి పోలీసులు కూడా పిటిషన్ వేస్తారుగా. వేసినప్పుడు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి నమ్మే కదా సెషన్స్ కోర్టు మీకు ముందస్తు బెయిల్ ఇవ్వండి. హైకోర్టు ఇవ్వలేదు కదా, సుప్రీంకోర్టు కూడా ఇవ్వలేదు కదా. అంటే ఇన్ని ప్రయత్నాలు చేసేంత వరకు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అనేది. ఇప్పుడు సెషన్స్ కోర్టు అది ముందస్తు బెయిల్ క్యాన్సిల్ చేయగానే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. లేదు హైకోర్టు ముందస్తు బెయిల్ క్యాన్సిల్ చేయగానే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. సుప్రీంకోర్టు దాకపోయేదాకా టైం ఇచ్చారు కదా. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది తెలుసా? ఇప్పుడే ఎందుకు లొంగిపోతున్నారు తెలుసా? దీనికి పెద్ద ట్విస్ట్ ఈ వీడియోలో. సుప్రీంకోర్టు 2 వారాల్లో మీరు లొంగిపోండి అని చెప్పింది, లేకపోతే లొంగిపోయిన వాళ్ళు కాదు. ఆల్రెడీ ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చి 1 వీక్ దాటిపోయింది. ఇది రెండో వీక్. సుప్రీంకోర్టు ఆర్డర్ గడువు దగ్గరకు వచ్చింది కాబట్టి లొంగిపోతున్నారు. ఇది పెద్ద ట్విస్ట్. అది మరి ఈ కేసులో ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఎవరు ఎలా వ్యవహరించారో నేను ప్రత్యేకంగా చెప్పవసరం లే, జరిగింది చెప్తున్నాను నేను.